సాయుధ పోరాట స్ఫూర్తి నిన్నటి నియంతాను తరిమివేశాం. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛ, కేసీఆర్ నియంతృత్వ పాలనకు చెక్ పెట్టాం. ఇక నిన్న తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న మన ముఖ్యమంత్రి చాలా ఘాటుగా చాలా నీట్గా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఒక తెలంగాణ నియంతృత్వ పాలనను కూడా మనం తరిమి కొట్టుకున్నాం. ప్రజలు ఆమోదించినటువంటి పరిపాలన మనం చేస్తున్నాం. ముఖ్యంగా మేము విద్యారంగం పైన ఆ తర్వాత ఉపాధి హామీల పథకాన్నే కృషి చేయడానికి ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా తనదైన శైలిలో మన ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఆనాటి అహంకారపు ఆలోచనలు బంధుప్రీతికి తావులేదు. కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటాం, తప్పులుంటే దిద్దుకుంటాం, మంచి చేయడమే మా బాధ్యతగా భావిస్తున్నాం. 10 ఏళ్లలో డ్రగ్స్ గేట్వేగా హైదరాబాద్, ఆ భూతాన్ని పెకిలించేందుకే ఈగల్. 2020 నాటికి SLBC పూర్తి. కృష్ణా జలాల విషయంలో రాజీ పడబోం, న్యాయ పోరాటం ద్వారా సాధించుకుంటాం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. విద్యారంగంలో సమూల ప్రక్షాళన. భాష ఉంటే జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే భాష లేదు, రెండు ఉంటే నైపుణ్యాలు లేవు. ముఖ్యంగా దీనిపైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తెలంగాణలో విశేషమైనటువంటి మనం విద్యను అందిస్తున్నాం. విద్యార్థుల లోపల నైపుణ్యాలు చాలా తగ్గిపోయినాయి. ఎక్కడైనా సరే నైపుణ్యం ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఉద్యోగంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ విద్యా విధానంలో స్కిల్స్ డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ఆయనే పదే విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేయడం జరుగుతుంది. అందుకే దేశానికి దిక్సూచిల తెలంగాణ విద్యా విధానం. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేలైంపు అవసరం. ప్రాథమిక దశ నుంచి నర్సరీ వరకు సమూల మార్పులు. తెలంగాణ విద్యా విధానంపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. అంటే ప్రారంభ దశ నుంచి నర్సరీ నుంచి 10వ తరగతి వరకు కూడా క్రీడలు కానీ, నైపుణ్యాలు కానీ, స్కిల్స్ కానీ, భాషా జ్ఞానం పైన కూడా సమగ్రంగా విషయాన్ని విద్యార్థులకు అందించాలి. క్రీడల్లో కూడా రాణించేటట్టుగా వాళ్ళను ప్రోత్సహించాలి. శరీర దారుఢ్యాన్ని, శరీరం బలంగా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి క్లాస్ రూమ్ లో కూర్చొని ఉపాధ్యాయుడు చెప్పింది వినగలుగుతాడని, క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా తనదైన శైలిలో విద్యారంగం పైన, అభివృద్ధి పైన ఆయనే మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రీడలు కానీ, విద్యారంగం కానీ ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కనుక డెవలప్మెంట్ అయితే ఆ దేశంలో యువతంతా కూడా ఉద్యోగ సమస్యలు ఉండకుండా వాళ్ళ నైపుణ్యాలతో ఉపాధి పొందే అవకాశం, పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.